బేసిక్ బైబిల్ కోర్స్ 100 లెసన్స్ అండి ఇవి. బేసిక్ బైబిల్ కోర్స్ వీటిని ఏమంటారు? గన్ షాట్స్. ఓకేనా? ఫస్ట్ లెసన్ చాలా చిన్న పాఠం. బేసిక్స్ అంటే చిన్నపిల్లలకు కూడా పెద్దవాళ్ళు కూడా అందరికి అర్థమయ్యే రీతిలో బేసిక్ బైబిల్ కోర్స్. మొదటిదండి, మొదటి పాఠం చూపిస్తా వాళ్ళ కోసం ఈ పాఠం. బేసిక్ బైబిల్ కోర్సు ప్లస్ చిల్డ్రన్ బైబిల్ స్కూల్ రెండు కలిపి వెళ్ళిపోతాయి. మొదటి పాఠం ఏంటంటే చర్చి లేదా సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలి? పాఠం పేరేంటి? గన్ షాట్. సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలి? దేవుడు ఏం చెప్పాడంటే సంఘానికి నా కుమారుని పేరు పెట్టుకోండి నాయన, నా కుమారుని సహవాసంలో మీ అందరూ ఉండండి అన్నాడు. సంఘానికి కాదు, మా కడుపుని పుట్టిన బిడ్డకు పెట్టుకుంటాం. నేను బియ్యానికి వెళ్తే ప్రసాద్ ఏంటది? జీసస్ కారం మిల్లు. నా వ్యాపారానికి పెట్టుకుంటాం, నా కడుపుని పుట్టిన బిడ్డకు పెట్టుకుంటాం. నేను నడిపే ఇడ్లీ బండికి పెట్టుకుంటాం, జీసస్ ఇడ్లీస్. ఎక్కడ పెట్టుకోమన్నాడు దేవుడు? నాన్న నా కొడుకు పేరు సంఘానికి పెట్టుకోండి అన్నాడు. వీళ్ళు దేనికి పెడుతున్నారు? సంఘానికి కుమారుని పేరు పెట్టుకోమంటే సంఘానికి కుమారు పేరు తప్ప అన్ని రకాల పేర్లు పెట్టారు. ఎంగేది ప్రార్థన మందిరం తెలుసు కదా, టాప్ అండి. అక్కడికి వెళ్ళేవాళ్ళు మూర్ఖులండి. మూర్ఖులు అంటే ఏంటో తెలుసా? ఎవరు ఏది చెప్పినా వినరంట, ఎవరు ఏ పేపర్ ఇచ్చినా తీసుకోరు, చదవరంట. చాలా ఇప్పుడు సైకో అంటారు చూసారా, విశ్వాసుల్ని సైకోల్లా తయారు చేస్తున్నారు. ఇంకా మిగిలిన చర్చల్లో చూసుకుంటే మీరు పేర్లు చూడండి, అందరూ నమ్మింది క్రీస్తే, అందరి చేతిలో ఉన్నది బైబిలే, కానీ పేరు మాత్రం ఒకటి లేదంటే ఏంటి అర్థం? బేసిక్ తెలియదని అర్థం. అవునంటారు కాదంటారు? ఊరు ఆ చివరి నుంచి మొదలు పెట్టండి, IBM దగ్గర నుంచి మొదలు పెట్టండి, ఊరు చివరి వరకు వెళ్ళండి, క్రీస్తు సంఘము అని మనకు తప్ప ఇంకెక్కడా లేదండి. అంటే ఏం తెలియదు వాళ్ళకి? బేసిక్ తెలియదు. దేవుడు ఏం చెప్పాడంటే అలా సంఘానికి నా కొడుకు పేరు పెట్టుకోండి. వీళ్ళు నీ కుమారుని పేరు సంఘానికి పెట్టం, దేనికి పెడతామంటే నేను కారం మిల్లు నడుపుతున్నాను, జీసస్ రోకళ్ళ కారం నా కొట్టుకు పెడతా, జీసస్ ఇడ్లీ బండి నా బండికి పెడతా, జీసస్ జ్యూస్ అంటే నా షాప్కి పెడతా, జీసస్ కర్రీస్ నా వ్యాపారానికి పెడతా, జీసస్ బిర్యానీ సెంటర్ నా బతుకునిచ్చే వ్యాపారానికి పెడతాను, జీసస్ బుక్ షాప్ నా షాప్కి పెడతాను, జీసస్ నిలయం నా ఇంటికి కూడా పెడతాను, నా కొడుకు కూడా పెడతాను యేసు బాబు అని. సరేశ్వర బాబు గారు సందులో ఉన్నారు. నా కొడుకు కూడా పెడతాను, నా పిల్లలకి పెడతా, నా వ్యాపారానికి పెడతా, సంఘానికి మాత్రం పెట్టను. ఇది అపవాది మాయాజాలం. మనం అపవాది గురించి నేర్చుకుంటున్నాం. చంద్రవందర చేస్తారు కదండి. హరిబాబుకి కావ్యకి సహనం ఉంది కాబట్టి చర్చకు వస్తున్నారండి. సహనంగా లేకపోతే అవుటే. నిన్న ఫోన్ చేసి హరిబాబు నేను ఉదయమే చేస్తాడు, నాకు వచ్చే ఆదివారం పాఠం నేను చెప్తాను, చాలా సంతోషించా. వాడిని చితక తొక్కి ముందుకి నిలబడ్డామండి. దేవుడు ఏం చెప్పాడండి? నా కుమారుని పేరు సంఘానికి పెట్టుకోండి, నా కుమారునితో సహవాసం చేయండి. తన కుమారుని యొక్క సహవాసానికి దేవుడు మనలను పిలిచాడు. తన కుమారుని రామాన్న తండ్రికి ప్రార్థన చేయమన్నాడు, అడగమన్నాడు. సంఘానికి ఏం పేరు పెట్టుకోమన్నాడు అండి? తన కుమారుని పేరు పెట్టుకోమన్నాడు. బైబిల్ ఆధారం ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 16 గన్ షాట్. గన్ షాటేనా? కాదా? కాదండి. మన గూగుల్ లొకేషన్ లో కూడా పేరు అదే పెట్టాం, తెలుసు కదా, క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘము లేఖనాల పరిశోధనతో శిక్షణా కేంద్రము ఒంగూరు. మన గూగుల్ లొకేషన్ లో మీరు కొడితే మన చర్చ్ చూపించేస్తుందండి, ఈ ప్లేస్ చూపిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 16 చివరి అధ్యాయం చివరి మాట. రోమిలికి రాసిన పత్రిక 16 16
క్రీస్తు సంఘములన్నీ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. సంఘానికి ఏం పేరు పెట్టుకోవాలండి? క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకుంటే క్రీస్తుని గురించి బోధిస్తాం, క్రీస్తులా బ్రతుకుతాం, క్రీస్తు సహవాసంలో మనం ఉంటాం, క్రీస్తు మాటల ప్రకారం జీవిస్తాం. క్రీస్తు ఏ పాపం చేయలేదు కాబట్టి మనం కూడా ఏ పాపం చేయకుండా బ్రతుకుతాం. క్రీస్తు గొప్పతనాన్ని చెప్తాం. కాబట్టి మన సంఘానికి ఏం పేరు? క్రీస్తు సంఘము ఒంగోరు. రోమిలికి రాసిన పత్రిక 16:16. కాబట్టి క్రీస్తు సంఘము ఊరు పేరు, క్రీస్తు సంఘము ఊరు పేరు, క్రీస్తు సంఘము ఊరు పేరు, క్రీస్తు సంఘము ఊరు పేరు. కానీ ఇలా పేర్లు ఎక్కడ కూడా కనపడవు. గాని ఎక్కడ పెట్టుకుంటున్నారంటే ఈ పేర్లు షాపులకి, కడుపున పుట్టిన బిడ్డలకు, వాళ్ళు చేసే వ్యాపారాలకు పెడుతున్నారు, గాని సంఘానికి మాత్రం పెట్టట్లేదు. బేసిక్ బైబుల్ కోర్స్ లో మొదటి పాఠం ఏంటి? సంఘానికి ఏ పేరు పెట్టాలి? సంఘానికి క్రీస్తు సంఘము అని పెట్టాలి. పెట్టని ప్రతి వాళ్ళు కూడా ఏం తెలియదు అని అర్థం. అసలు బైబిల్లో బేసిక్సే తెలియదు అని అర్థం. పిల్లలకి వచ్చే ఆదివారం పాఠం ఏంటి? సంఘానికి ఏ పేరు పెట్టాలి? మీ పేరేంటి? చైతన్య. నువ్వు చాలా చర్చిలకు వెళ్ళొచ్చు ఉంటావు. ఎక్కడైనా క్రీస్తు సంఘం అని ఉందా? ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది. మనం ఏ బుక్ వేసినా క్రీస్తు సంఘం అనే ఉంటుంది. చూడండి, ప్రతి బుక్ మీద కూడా క్రీస్తు సంఘం అనే ఉంటది. ఇక్కడ మనం ఏం జరుగుతుంది అనేది కింద ఉంటది. ఏంటి? బైబిల్ని పరిశోధిస్తూ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పరిశోధనతో శిక్షణ కేంద్రం. బేసిక్ బైబిల్ కోర్సులో ఫస్ట్ లెసన్ ఏంటండి? సంఘానికి ఏ పేరు పెట్టాలి? ఏం పేరు పెట్టాలి? క్రీస్తు సంఘము అని పెట్టాలి. దేవుడు తన కుమారుని పేరు పెట్టుకోమన్నాడు, తన కుమారుని సహవాసంలో ఉండమన్నాడు, తన కుమారునిలాగా జీవించమన్నాడు, తన కుమారుణ్ణి ధరించుకోమన్నాడు, తన కుమారుని అడుగు జాడల్లో నడమన్నాడు. ఫ్లెక్స్ ఉంది చూడండి. యేసు నా అడుగు జాడల యందు, అక్కడక్కడ బాత్రూమ్ దగ్గర ఉంది చూడండి, నా అడుగు జాడల యందు మీరు నడుచుకొనవలెను. ఇది బేసిక్ బైబిల్ కోర్సులో ఫస్ట్ క్లాస్. సాతాను ఏం చేసిందంటే, సాతాను గురించే కదా మనం నేర్చుకున్నాము, సంఘానికి తప్ప అన్నిటికీ పెట్టించింది. టాలెంటెడ్ అంటే టాలెంటెడ్, అవునా కదా? ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, క్రైస్తవులు చాలా మంది ఉన్నారు కానీ బైబిల్లో బేసిక్స్ తెలియడం లేదు తండ్రి. వాళ్ళందరి కోసం మీ పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో చిన్న పాఠాన్ని వివరించాను తండ్రి. సంఘానికి ఏ పేరు పెట్టాలి? నీ బైబిల్ నుంచి కూడా ఆధారం వాళ్ళకి చూపించాను తండ్రి. క్రీస్తు సంఘం అని పెట్టుకోవచ్చు, యేసుక్రీస్తు సంఘం అని కూడా పెట్టుకోవచ్చు. ఏం పెట్టినా నీ కుమారుని పేరు దాంట్లో కలిసేటట్టుగా పెట్టుకోవాలని నీ పిల్లలు తెలియజేస్తాను తండ్రి. అలా కాకుండా ఎలా ఏ పేరు పెట్టినా అది నీ వాక్యానికి విరుద్ధం అని కూడా చెప్పాను తండ్రి. నీ పిల్లలు కూడా ఈ ఆదివారం ఒక పాఠాన్ని నేర్చుకుని వచ్చారు తండ్రి, అపవాది గురించి. వాళ్ళు కూడా చెప్తుండగా ఈ సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో మంచి జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటాం పరమ తండ్రి. సపర్స ఆపాంజీవం.